ఏ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాండ్ అలోన్ వల్ల మనకు డిసడ్వాంటేజ్ ఏంటి ఏంటి? We will ఛానల్ configure లో ఒక both. మేనేజ్మెంట్ ఉంటుంది, ఒక గేట్వే ఉంటుంది. ఇన్ కేస్ మేనేజ్మెంట్ ఇది చూడండి, నేను అడిగిన క్వశ్చన్ అనేది సింపుల్ క్వశ్చన్. స్టాండ్ అలోన్ వల్ల డిసడ్వాంటేజ్ ఏముంటుందని చెప్తే, స్టాండ్ అలోన్ లో మేనేజ్మెంట్ సర్వర్ ఉంటుంది అంటున్నారు, గేట్వే ఉంటుంది, గేట్వే ఉంటుంది అంటారు, రెండు కలిపి స్టాండ్ అలోన్ అవుతుంది అని అంటున్నారు. బట్ నా క్వశ్చన్ అనేది స్టాండ్ అలోన్ అంటే ఏంటని నేను అడగలేదు, స్టాండ్ అలోన్ వల్ల డిసడ్వాంటేజ్ ఏంటి అని అడిగాను. కరప్ట్ అయితే ప్రాసెస్ అవ్వదన్న, యాక్టివిటీ అనేది డన్ అవ్వదు. కరప్ట్ అయితే ఏంది కరప్ట్ అవుతుంది? స్టాండ్ అలోన్ ఫైర్ వాల్ అనేది కరప్ట్ అయితే డౌన్ డౌన్ అనేది అనాలి. మేనేజ్మెంట్ సర్వర్ మేనేజ్మెంట్ సర్వర్ కాదు. ఇప్పుడు మేనేజ్మెంట్ సర్వర్ ఒకటి ఇంక్లూడ్ చేస్తుంది. అదే ఇప్పుడు మేనేజ్మెంట్ సర్వర్ అనకూడదు. ఇప్పుడు మాట్లాడితేనే మనం తప్పు మాట్లాడుతున్నాం, రైట్ మాట్లాడుతున్నాం తెలిసేది. ఇప్పుడు నేను అందుకే మాట్లాడమని చెప్పేది. ఇప్పుడు అతను మాట్లాడుతున్నాడు, అతను మేనేజ్మెంట్ అనకూడదు మనం. ఎందుకంటే ఇప్పుడు మేనేజ్మెంట్ ఒక డౌన్ కాదు, ఇప్పుడు రెండు డౌన్ అవుతాయి. ఇప్పుడు బాక్స్ డౌన్ అంటే ఇప్పుడు ఆ రెండు ఫంక్షనాలిటీ ఒకటి ఉంటుంది కాబట్టి రెండు డౌన్ అవుతాయని చెప్పాలి. ఓకే అన్న. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ఇది ఒక డిసడ్వాంటేజ్ అంటే ఏం డిసడ్వాంటేజ్ దీంట్లో చెప్పాలా? Stand alone. గేట్వే అనేది డౌన్ అయింది అనుకున్నా. ఏది స్టాండ్ లో రెండు మేనేజ్మెంట్ గేట్వే రెండు ఉంటాయి కదా. ఓకే, నేను క్వశ్చన్ మళ్ళీ కూడా చెప్తున్నాను. నా క్వశ్చన్ అది కాదు, డిసడ్వాంటేజ్ ఏంటందని. ఇప్పుడు స్టాండర్డ్లో మేనేజ్మెంట్ ఉంటుందా, గేట్వే ఉంటుందా అనేది నా క్వశ్చన్ కాదు. నేను తొమ్మిది చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. డిసడ్వాంటేజ్ చెప్పంతే. ఫైర్ వాల్ ప్రాపర్ గా వర్క్ అవ్వదన్న. ఇది ఫైర్ వాల్ అని మనం అన్నాము. ఇది ఎందుకంటే మేనేజ్మెంట్ సర్వర్ ఫైర్ వాల్ రెండు కలిపి ఉంటుంది కాబట్టి ఫైర్ వాల్ అన్న పాదం కూడా యూజ్ చేయము. నెక్స్ట్, Whole network will get isolated. ఇప్పుడు నెట్వర్క్ గురించి నేను ఈడ డివైస్ అనేది గురించి మాట్లాడుతున్నాను. ఛానల్ లో డివైస్ అనేది డౌన్ అయింది అనుకో, వాళ్ళు నెక్స్ట్ స్టాండర్డ్ అనేది మనం అనము. దాన్ని ఏమంటాం అంటే జస్ట్ సింపుల్ గా డివైస్ డౌన్ అయింది అంటాం అంతే. ఇంపాక్ట్ ఏమవుతుంది అంటే, ఇఫ్ డివైస్ ఇస్ డౌన్ అయినప్పుడు తర్వాత నెట్వర్క్ అనేది ఐసోలేటెడ్ అంటే అప్పుడు నెట్వర్క్ అనేది ప్రొడక్షన్ ట్రాఫిక్ అనేది ఇంపాక్ట్ అవుతుంది, ట్రాఫిక్ అనేది పాస్ కాదని చెప్పాలి. మ్యూట్ చేసుకోవాలి. యాక్సెస్ ని అలౌ చేస్తుంది, అలానే స్కానర్స్ కూడా అలౌ చేస్తుంది కాబట్టి కొంచెం ఏంటి చెప్పాలి మీరు. అదే అనాథరైజ్ యాక్సెస్ ని అలౌ చేస్తుంది కాబట్టి కొంచెం ప్రాబ్లం అవ్వచ్చు. దాని డిసడ్వాంటేజ్ అది ఉంటుంది అనుకుంటున్నా. అనాథరైజ్డ్ యాక్సెస్ ని అలౌ ఎందుకు చేస్తుంది? గేట్వే ద్వారా పోతుంది కదా. అనాథరైజ్ ఎట్లా పోతుంది? ఇప్పుడు ఫైర్ వాల్ అనేది ఇప్పుడు నేను డిసడ్వాంటేజ్ ఏంటంటే దాంట్లోకి రాదు. డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకు మామూలుగా డివైస్ కంప్లీట్గా డౌన్ అయిందంటే, స్టాండ్ అలోన్ బాక్స్ అంటే ఒక ఫిజికల్ డివైస్ అనేది కంప్లీట్గా డౌన్ అయిందంటే, మనకు ఎవరైతే యూజర్స్ అనేది ఆ డివైస్ పై నుంచి ట్రాఫిక్ అనేది వెళ్తుందో ఆ యూజర్స్ అనేది ట్రాఫిక్ అనేది పాస్ కాదనమాట, సింపుల్గా చెప్పాలంటే. తర్వాత నువ్వేమంటున్నావు, ఫైర్ వాల్ గురించి మాట్లాడుతున్నావు. నువ్వు ఫైర్ వాల్ గురించి ఏం మాట్లాడుతున్నావు? అనాథరైజ్ పర్సన్స్ అనేది అనాథర్ పర్సన్స్ అనే యాక్సెస్ ఇస్తా అంటున్నావు ఫైర్ వాల్. అనాథర్ పర్సన్ కి యాక్సెస్ ఎందుకు ఇస్తుంది ఫైర్ వాల్? నేను ఫైర్ వాల్ యాక్సెస్ ఇస్తా అనలేదు, గేట్వే ద్వారా పాస్ అవుతాయి కదా ఓకే, గేట్వే అనే ఫైర్ వాల్ అన్న రెండు ఒకటే. ఇప్పుడు గేట్వే అంటే ఫైర్ వాల్ రెండు ఒకటే. ఇప్పుడు ఎట్లా పాస్ అవుతుంది అనాథర్ మేనేజ్మెంట్ గేట్వే? చెప్పు కన్ఫ్యూజ్ కావద్దు పదాలకు. మేనేజ్మెంట్ సర్వర్ అనేది ఒక ఫంక్షన్. అంటే ఇప్పుడు దీంట్లో మేనేజ్మెంట్ సర్వర్ అనేది ఇప్పుడు రెండు కలిపి ఉంటాయి. దీంట్లో మేనేజ్మెంట్ సర్వర్ గేట్వే అంటే గేట్వే అనే ఫైర్ వాల్ అనే రెండు ఒకటే అని రాసినాను. ఇప్పుడు నువ్వు అనేదానికి మళ్ళీ ఇంకొకసారి అడుగు క్వశ్చన్, కరెక్ట్గా అడుగు. ఇప్పుడు మేనేజ్మెంట్ సర్వర్ ద్వారా ఫైర్ వాల్ కి పోతుంది కదా. ఫైర్ వాల్ అనేది అక్కడ సెక్యూరిటీ గా ఉండి ఒక నిమిషం, ఫస్ట్ సెంటెన్స్ తప్పు ఉంది. మేనేజ్మెంట్ సర్వర్ ద్వారా మేనేజ్మెంట్ సర్వర్ ద్వారా గేట్వేకి వెళ్తుంది అంటున్నావు. మేనేజ్మెంట్ సర్వర్ గేట్వే కింద వెళ్తుంది. అసలు ట్రాఫిక్ అనేది దేనిపైన వెళ్తుంది? ఫైర్ వాల్ పైన వెళ్తుంది. నువ్వు మేనేజ్మెంట్ సర్వర్ ద్వారా ట్రాఫిక్ అనేది గేట్వేకి వెళ్తుంది అంటున్నావు. ఎట్లా వెళ్తుంది మేనేజ్మెంట్ సర్వర్ ద్వారా ట్రాఫిక్? ఫస్ట్ సెంటెన్స్ అనేది తప్పు. తర్వాత రెండో సెంటెన్స్ ఏం మాట్లాడినావు?
చెప్పు బ్రదర్, తప్పు రైట్. ఎందుకంటే ఇప్పుడు నువ్వు అట్లా మాట్లాడితేనే నెక్స్ట్ టైం ఓహో ఇట్లా ఇది మేనేజ్మెంట్ సర్వర్ ద్వారా ట్రాఫిక్ పోదు అంటే ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చింది అంటే గేట్వే ద్వారా పోతుంది. ఇప్పుడు నువ్వు ఒక క్వశ్చన్ అడిగినావు అంటే మేబీ అందరికి ఉండుండొచ్చు, వాళ్ళు అడిగి ఎవరొకరు ఒక క్వశ్చన్ అడిగినా అందరికి క్లియర్ అవుతుంది. తప్పు రైట్ అది తర్వాత విషయం. నువ్వు అడిగినావంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ మైండ్ అనేది ఆలోచిస్తుంది అంతే. అవును. ఇప్పుడు చెప్పు. ఆ, ఇప్పుడు ట్రాఫిక్ మామూలుగా మేనేజ్మెంట్ సర్వర్ ద్వారా వెళ్ళి గేట్ ఫైర్ వాల్ ద్వారా వెళ్తుంది కదా అంటున్నా. అది నాకు అనే పదం ఆ, అనేది అది ఎట్లా అంటే ఒకసారి చెప్తా చూడు. మామూలుగా మనం రూల్స్ అనేది దీనిపైన క్రియేట్ చేస్తాము. మేనేజ్మెంట్ సర్వర్. మేనేజ్మెంట్ సర్వర్ ఆబ్జెక్ట్స్ దేంట్లో క్రియేట్ చేస్తాము. మేనేజ్మెంట్ ఆబ్జెక్ట్స్ దేంట్లో క్రియేట్ చేస్తాము. మేనేజ్మెంట్ లోనే చెప్పు, క్లారిటీ చెప్పు. తప్పు తప్పు మేనేజ్మెంట్ తప్పు తప్పు రేట క్లారిటీ చెప్పు, ఏం కాదు. మేనేజ్మెంట్ సర్వర్లోనే చేస్తాం. గేట్ నెట్వర్క్స్ దేంట్లో క్రియేట్ చేస్తాము. ఇప్పుడు గుర్తుపెట్టుకో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఒక క్లారిటీ రావాలి. క్రియేషన్ ఏదైనా కానీ ఏదైనా మనం రూల్సా కాన్ఫిగరేషనా ఏదైనా కానీ కాన్ఫిగరేషన్ అంటేనే ఒక క్రియేషన్ అంటేనే మేనేజ్మెంట్ సర్వర్ అనేది నువ్వు గుర్తుపెట్టుకో. అసలు గేట్వే అనేది ఇన్వాల్వ్ కాదు. నువ్వు అసలు ఆ రెండు టర్మినాలజీ అనేది ఎప్పటికీ మర్చిపోవద్దు. నిన్న కూడా ఒక 10 సార్లు చెప్పింటాను. మేనేజ్మెంట్ సర్వర్ అంటేనే, ఎందుకంటే ఒకవేళ మీకు గుర్తుండకపోవచ్చు, ఎందుకంటే ఇది చాలా సార్లు అది ఎట్లంటే సినారీలో చేస్తేనే గుర్తుంటుంది. బట్ ఏంటంటే నేను ఒక 20 టైమ్స్ 30 టైమ్స్ చెప్తాను కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మీరు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కాబట్టి మీరు ఎటువంటి పరిస్థితుల్లో దాంట్లో కన్ఫ్యూజన్ కాకూడదు. ఇప్పుడు రూల్స్ అనేది గేట్వేలో వేస్తామా మేనేజ్మెంట్ సర్వర్ చేస్తామా అనేది కన్ఫ్యూజన్ అంటే మీరు మళ్ళీ దొరికిపోతారు. అట్లా మీరు 100% అనేది గుర్తుపెట్టుకోవాలి. మేనేజ్మెంట్ సర్వర్లోనే ఏ కాన్ఫిగరేషన్ కానీ ఏదైనా కానీ ఇప్పుడు మేనేజ్మెంట్ సర్వర్లోనే క్రియేట్ చేస్తాము. కానీ ఇప్పుడు ఇది స్టాండర్డ్ బాక్స్ కాబట్టి ఇది రెండు ఫంక్షనాలిటీ కాబట్టి ఇప్పుడు ఐపీ తోటి అంటే మేనేజ్మెంట్ కైనా గేట్వే కైనా ఇది ఒకటే ఐపీ అడ్రస్ ఉంటుంది అనమాట. ఇప్పుడు దీనికి ఒక డివైస్ అనేది యాక్సెస్ చేయాలంటే ఒక ఒక కంపల్సరీగా ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది. ఇప్పుడు ఇది రెండు కలిసి ఉన్నాయి మేనేజ్మెంట్ సర్వర్ గేట్వేకి. ఇప్పుడు మేనేజ్మెంట్కి ఒక ఐపీ ఉంటుంది, గేట్వేకి ఒక ఐపీ ఉంటుంది అంటే ఉండదు. రెండింటి కలిపి ఒకటే ఐపీ ఉంటుంది. ఇప్పుడు స్మార్ట్ కన్సోల్ అనేది మనం స్మార్ట్ కన్సోల్ ద్వారా మనము యాక్సెస్ చేస్తా ఉన్నాం ఏది మేనేజ్మెంట్ ఐపీని. ఇప్పుడు మేనేజ్మెంట్ ఐపీని అంటే ఇప్పుడు స్టాండర్డ్ యాక్సెస్ చేసేటప్పుడు రెండింటిని మనం యాక్సెస్ చేసినట్టు అది. రెండింటిని యాక్సెస్ చేస్తాం. మేనేజ్మెంట్ సర్వర్లో మనం రూల్స్ అనేది క్రియేట్ చేస్తున్నాము. రూల్స్ అనేది పుష్ చేయకపోతే అవి ఎక్కడ సేవ్ అవుతాయని చెప్పాను, చెప్పాలి ఆన్సరు. డేటాబేస్ ఏ డేటాబేస్ లో? మేనేజ్మెంట్ డేటాబేస్ లోనే సేవ్ అవుతాయి. వెరీ గుడ్, అంతే కదా. ఇప్పుడు మనము ఆబ్జెక్ట్స్ నెట్వర్క్స్ ఏదో ఒకటి క్రియేట్ చేసినాము, మనం పబ్లిష్ చేసినాము, ఫైర్ వాల్ పైన పుష్ చేయట్లేదు. నా స్క్రీన్ కనిపిస్తుందా, మీకు కనపడట్లేదా? కనిపిస్తుంది అన్న. ఇప్పుడు ఈ ఫైర్ వాల్ పైన పుష్ చేయట్లేదు. మేనేజ్మెంట్ లో నేను ఒక కనిపిస్తుంది 10 రూల్ క్రియేట్ చేశాను. ఓకే బ్రదర్, ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మేనేజ్మెంట్ సర్వర్లో ఒక 10 రూల్స్ క్రియేట్ చేశాను, 10 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేశాను, పబ్లిష్ కొట్టాను. బట్ ఇన్స్టాలేషన్ కొట్టలేదు. ఎక్కడి నుంచి ఎక్కడికి? మేనేజ్మెంట్ సర్వర్ నుంచి ఫైర్ వాల్కి ఇన్స్టాలేషన్ కొట్టలేదు. ఇప్పుడు అవి ఎక్కడ సేవ్ అయ్యాయంటే మేనేజ్మెంట్ సర్వర్లోనే సేవ్ అయ్యాయి. మీరు మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, మన రూల్స్ కానీ ఏదైనా కానీ ఇప్పుడు ఇది అనేది కాన్సెప్ట్ అనేది అన్ని దానిలో ఒకటే అనమాట. అంటే ఇప్పుడు ఇది అనేది చెక్ పాయింట్ ఫైర్ వాల్కేనా ఇప్పుడు మేనేజ్మెంట్ సర్వర్లో క్రియేట్ చేసేది వేరే దాంట్లో ఫైర్ వాల్స్లో క్రియేట్ చేస్తామా అంటే ఎప్పటికైనా కానీ వేరే టర్మినాలజీ వేరు ఉంటుంది. అంటే ఇప్పుడు మేనేజ్మెంట్ సర్వర్కి వేరే టర్మినాలజీ అంటే ఫస్ట్ ఒక స్క్రీన్ షాట్ షేర్ చేసింది. అంటే ఇది ఒకసారి చూపిస్తాను క్విక్లీగా చాట్లో. నాకు ఒక చిన్న ఐడియా వచ్చింది. ఇప్పుడు మేనేజ్మెంట్ సర్వర్ ఫైర్ వాల్ ఈ రెండింటికి డిఫరెన్స్. మేనేజ్మెంట్ సర్వర్ లో ఏదైతే కాన్ఫిగర్ చేస్తామో అన్ని పాలసీస్ ఇన్ఫర్మేషన్ అంతా స్టోర్ అయి ఉంటాయి అన్న. ఫైర్ వాల్ అనేది అంటే బ్లాక్ అన్న చేస్తుంది. అది ఎట్లా చేస్తుంది? అని క్వశ్చన్. కరెక్టే, అది ఎట్లా చేస్తుంది? అంటే డిఫైన్ అవుతుంది. TrueSeek అంతే SLC.
కరెక్టే. అంటే ఇప్పుడు మనం అంటే అది ఏదైతే యాక్స్ కాన్ఫిగర్ చేస్తామో మేనేజ్మెంట్ సర్వర్ పైన లేదు అది బేస్డ్ అపాన్ ద రిక్వైర్మెంట్. నా వాయిస్ వినపడుతుందా? మళ్ళీ ఏమైనా బ్రేక్ అవుతుందా? నీ వాయిస్ వినపడుతుందన్న. పెద్ద నా వాయిస్ అనేది అయితే కొంచెం break అవుతుంది. ఓకే. ఓకే. సరే థ్యాంక్ యూ. అతను చెప్పిన దానికి మేనేజ్మెంట్ సర్వర్‌లో మనం రూల్స్ అనేది క్రియేట్ చేస్తాం. ఓకే. ఫైర్‌వాల్ అనేది ఎట్లా హ్యాండిల్ చేస్తదంటే నేను ఏదైతే చెప్తానో అంటే మేనేజ్మెంట్ సర్వర్‌లో ఏదైతే రూల్స్ కాన్ఫిగర్ చేస్తానో అది అనేది ఏదర్ ఒకవేళ రూల్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ పెద్దిరెడ్డికి దస్తగిరికి నేను యాక్సెస్ ఇవ్వాలనుకుంటున్నాను ఒక డెస్టినేషన్‌కి అని నేను మేనేజ్మెంట్ సర్వర్‌లో రూల్ క్రియేట్ చేస్తాను. రూల్ క్రియేట్ చేసిన తర్వాత ఒకవేళ నేను ఇప్పుడు డిస్ట్రిబ్యూటెడ్ గురించి మాట్లాడుతున్నాను. రూల్ క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు మేనేజ్మెంట్ సర్వర్ నుంచి ఎక్కడికి పుష్ చేయాలి పాలసీ చెప్పాలి మీరు. ఎక్కడికి ఫైర్వాల్ పుష్ చేయాలి మేనేజ్మెంట్ ఫైర్వాల్ సర్వర్ నుంచి ఫైర్వాల్‌కి పుష్ ఫైర్వాల్ చేయాలి. ఫైర్వాల్ పైన వెరీ గుడ్. ఫైర్వాల్ పైకి పాలసీ ఇన్‌స్టాలేషన్ కంప్లీట్ అయితే ఏదైతే రూల్స్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ దస్తగిరికి, పెద్దిరెడ్డికి అనేది నేనైతే రూల్ అనేది క్రియేట్ చేసి ఒక బ్లాక్ అనేది ఇచ్చానంటే పర్టిక్యులర్‌గా ఇప్పుడు అతనికి వాళ్ళకి ఏది గాని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెద్దిరెడ్డిది, దస్తగిరిది నాకు ఐపీ అడ్రెస్ తెలుసు. సోర్స్ ఐపీ అడ్రెస్‌లు. వాళ్ళు ఏమి యాక్సెస్ చేస్తాను గాని వీళ్ళు ఏదంటే అది ఓపెన్ చేస్తున్నారు. వీళ్ళు వద్దు వీళ్ళకి అసలు బ్రౌజింగ్ అనేది యాక్సెస్ ఇవ్వకూడదు అనుకుంటే సోర్స్‌లో వీళ్ళిద్దరు ఐపీ అడ్రెస్‌ని యాడ్ చేస్తాను. పెద్దిరెడ్డిని, దస్తగిరిని. ఓకే. ఓకే అన్న. డెస్టినేషన్‌లో ఎనీ పెడతాను. అంటే డెస్టినేషన్ ఇంటర్నెట్ ఎనీ పెడతాను. ఏది యాక్సెస్ చేసినా అని యాక్షన్ ఏం పెడతాను? బ్లాక్ బ్లాక్ అంటే డ్రాప్ పెడతాను. అంతే కదా! ఇప్పుడు వాళ్ళకి యాక్సెస్ కాకూడదు. వాళ్ళు ఏం యాక్సెస్ చేసినా గాని అంటే మనం ఫైర్‌వాల్‌లో అంటే మేనేజ్మెంట్ సర్వర్‌లో రూల్ ఏం క్రియేట్ చేయాలంటే సోర్స్ ఈస్ పెద్దిరెడ్డి, దస్తగిరి అండ్ డెస్టినేషన్ ఈస్ ఎనీ యాక్షన్ యాస్ బ్లాక్ డ్రాప్ అని పెడతాం. డ్రాప్. అలా పెడితే ఆటోమేటిక్‌గా ఫైర్‌వాల్‌కి అనేది మనం రూల్ అనేది స్టోర్ అవుతది. నెక్స్ట్ అనేది ఫైర్‌వాల్ దగ్గరికి ఒకవేళ నువ్వు ఏదైనా యాక్సెస్ చేస్తేనే ట్రాఫిక్ అనేది ఫైర్‌వాల్‌కి హిట్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా ఫస్ట్ రూల్స్ అనేది చెక్ చేసుకుంటాది. ఈ సోర్స్ అనేది 1 బై 1 రూల్ చెక్ చేసుకుంటాది. ఇప్పుడు నెక్స్ట్ క్వెషన్ అనేది నేను అదే అడగబోతున్నాను. ఇప్పుడు ఫస్ట్ రూల్ అనేది ఒక ఆర్గనైజేషన్‌కి నేను ఫస్ట్ రూల్ డిఫైన్ చేసినాను. ఏం డిఫైన్ చేసినాను అంటే పర్టిక్యులర్ నెట్వర్క్‌కి, పర్టిక్యులర్ డెస్టినేషన్‌కి యాక్సెస్ ఇవ్వండి. ఓకే. తర్వాత సెకండ్ రూల్ పర్టిక్యులర్ సోర్స్ అంటే పర్టికులర్ డెస్టినేషన్ కి డ్రాప్ ఇవ్వండి. తర్వాత మూడో రూలు సోర్స్ ఈజ్ ఎనీ డెస్టినేషన్ ఎనీ ఇది యాక్షన్ యాజ్ అ డ్రాప్. నాలుగో రూలు సోర్స్ ఈజ్ ఎనీ డెస్టినేషన్ ఈజ్ ఎనీ యాక్షన్ యాజ్ ఎ యాక్సెప్ట్. ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ చెప్తున్నాను చూడు. ఫస్ట్ అనేది సోర్స్ అనేది ఒక ఆర్గనైజేషన్లో ఉండే ఆఫీస్లో ఉండే ఎంప్లాయీస్ మొత్తం అనుకోండి. ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సోర్స్ అంటే ఇక్కడ మనం జాయిన్ అయిన వాళ్ళు మొత్తం అనుకోండి. ఓకే. ఓకే అన్న. చెప్పాలి ఓకే అని చెప్పాలి. ఓకే. సోర్స్ అనేది ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళందరూ. డెస్టినేషన్ అనేది ఒక ఏదో పర్టికులర్‌గా సర్వర్ అనేది యాక్సెస్ ఇచ్చినాము వాళ్ళకు. అది మీకు ఒక సర్వర్‌కి యాక్సెస్ ఇచ్చినాము. యాక్షన్ అనేది యాక్సెప్ట్ ఇచ్చినాము. ఓకే. ఇది ఓకే. ఫస్ట్ రూల్. సెకండ్ రూల్ వచ్చేసి ఒక 2 ఐపీఎస్ దీంట్లో ఇద్దరికి మాత్రము పర్టికులర్‌గా ఒక సర్వర్‌కి యాక్సెస్ ఇస్తున్నాను. దానికి యాక్సెప్ట్ ఇచ్చినాను. ఓకే. ఇది ఒక క్లారిటీ. 2 ఓకే రూల్స్ అన్న. క్లారిటీ ఉన్నాయా? మూడో రూల్ అనేది సోర్స్ మీ అందరూ ఎనీ అవునా. డెస్టినేషన్ కూడా ఎనీ ఓకే అన్న. యాక్షన్ అనేది డ్రాప్ పెట్టినాను. ఓకే. నాలుగోది సోర్స్ ఈజ్ ఎనీ ఓకే. డెస్టినేషన్ ఈజ్ ఎనీ ఓకే. యాక్షన్ యాజ్ యాక్సెప్టెడ్ పెట్టాను. ఓకే అన్న. ఎస్ అన్న. ఇప్పుడు నేను ఈ 4 రూల్‌లలో అసలు కరెక్ట్‌గా డిఫైన్ చేసినానా లేదా? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఈ 4 రూల్‌లలో ఒక రూల్ అనేది తప్పు రాసినాను. అంటే ఒక రూల్ అనేది మిస్‌కాన్ఫిగర్ చేశాను. అంటే ఆ రూల్ అనేది అట్లా కాన్ఫిగర్ చేయకూడదు. ఆ రూల్ అనేది ఏంది? అంటే సోర్స్ డెస్టినేషన్ ఎనీ అని పెడితే ఎక్కడికి ఎక్కడికైనా ఎనీ గానీ సైట్ యాక్సెస్ అంతే గానీ నీకు ఇప్పుడు ఉన్నాయి అన్ని. సోర్స్ అంటే ఎనీ అంటే ఇంటర్నల్‌గా ఎంతమంది ఉన్నా అంతమందికి. మూడో రూల్ ఏం చెప్పినాను? సోర్స్ ఎవరైనా కావచ్చు, డెస్టినేషన్ ఎవరైనా కావచ్చు. యాక్షన్ అని చెప్పినాను, డ్రాప్ పెట్టాను. 4 రూల్ ఏం పెట్టాను? సోర్స్ ఎవరైనా, డెస్టినేషన్ ఎనైనా గానీ. యాక్షన్ ఏం పెట్టాను? యాక్సెప్ట్ పెట్టాను. అదే తప్పన్న. ఇప్పుడు దీంట్లో ఒక తప్పు ఉంది. ఏ తప్పు? ఫోర్త్ రూల్. ఫోర్త్ రూల్ ఎట్ట తప్పైతది? అందరికీ యాక్సెప్ట్ ఇచ్చారు కదన్న. ఎనీ టు ఫోర్త్ ఎనీ అంటే ప్రాసెస్ అవుతుంది. డినే రూల్ వి నీడ్ టు ఫస్ట్ లో పెట్టాలన్న. డినే రూల్ ఉంది కదా, అది మనం ఫస్ట్ లో పెట్టాలి. ఆ తర్వాత అలో రూల్స్ అనేది సెకండ్, థర్డ్, ఫోర్త్ అలా పెట్టుకోవచ్చు. తప్పు. నువ్వు ఆలోచించేది కరెక్టే కానీ తప్పు. సెకండ్ థర్డ్ తప్ప అనుకుంటానా? సురేష్ ఒక ఎక్సెల్ షీట్ లో అవన్నీ రాయి ఒకసారి. ఇది గుర్తుండదా?
నాకు గుర్తులేదు. రాయాల్సిన అంటే అవసరం లేదులే. ఎక్సెల్ షీట్లో రాయాల్సిన అవసరం లేదు. ఇన్ని నేను ఆల్రెడీ ల్యాబ్ చేసినాను కదా. ఇంకోసారి చెప్పండి అన్న, అంతే కదా గుర్తుంటుంది. ఆల్రెడీ సీన్ అన్నట్టుగా ఆల్రెడీ ఉంది కదా నా, అదే రెడీ చేసినారు. ఒక్క నిమిషం ఇది. ఓకే అన్న. మేబీ నేను ఇక్కడ ఇది అనేది వేరే ఆపరేట్ అనుకోండి. సోర్స్ అనేది ఈ 20 నెట్వర్క్ కాకుండా వేరేది అనుకోండి. ఓకే, ఇప్పుడు నేను ఎందుకంటే ఒకటే 20 నెట్వర్క్ క్రియేట్ చేసినాను కాబట్టి 20 యాడ్ చేసినాను. ఇప్పుడు ఈ దీంట్లో ఒక తప్పు ఉంది. ఏం తప్పు ఉందో చెప్పరు. 3rd 4th ఎక్స్చేంజ్ చేయాలి అనుకుంటున్నా. అంటే ఎట్లా ఎక్స్చేంజ్ చేయాలి? 4th అన్ని యాక్సెస్ అలో చేయాలి, 3rd లాస్ట్లో అలో చేయకూడదు. సోర్స్ డెస్టినేషన్ మళ్ళీ చెప్పు ఒకసారి మళ్ళీ చెప్పు. 3rd 4th ఉన్నాయి కదా, 3rd ఓకే, యాక్సెస్, సోర్స్ యాక్సెస్, డెస్టినేషన్ యాక్సెస్. అట్లా చెప్పొద్దు. 3rd 4th తప్పు ఉన్నాయంటే ఇప్పుడు 4th రూల్ అనేది పైన పెట్టాలనా లేకపోతే 3rd రూల్ అనేది కింద పెట్టాలనా? 3rd రూల్ కింద పెట్టాలి, 4th రూల్ పైన పెట్టాలి అని అనుకుంటున్నాను నేను. 4th రూల్ అనేది తీసుకుపోయి నేను పైకి పెట్టాలంటావు, ఇక్కడ పెట్టాలంటావు. ఇప్పుడు ఇది ఇట్లా అనాలంటావు. ఇప్పుడు ఇది కరెక్ట్. జస్ట్ డ్రాప్ ఏది ఉందో అదే రాంగ్ అన్న, మిగతాదన్నీ అవునన్నా. accepted. ప్రతి దానికి అదే ఎవ్రీ వన్ డ్రాప్ అని పెట్టారు అన్న. అసలు యూజ్ ఏమన్నా దానివల్ల? సురేష్, ఇక్కడ 3rd 4th ఎనీ ఇచ్చినా యాక్సెప్ట్ ఇచ్చినా మళ్ళీ ఎనీ ఇచ్చేసి డ్రాప్ ఇచ్చినా అంటే ఆపోజిట్ కదా అన్న. ఏదైతే డ్రాప్ ఉందో అదే రాంగ్ అన్న. ఎనీ ఇచ్చిన తర్వాత యాక్సెప్ట్ ఇస్తే అవుతుంది, లేకపోతే డ్రాప్ పెడితే ఏది యాక్సెస్ అవ్వదు, డౌన్ అవుతుంది కదా. సురేష్ డిస్కనెక్ట్ ఉన్నాను. ఇది లోడ్ అవుతుంది, సురేష్ డిస్కనెక్ట్ అయినట్టున్నాడు. ఓకే, సో మీ ఐడియా ప్రకారం ఏది తప్పంటారు? డ్రాప్ పెట్టింది తప్ప అనుకోండి. డ్రాప్ పెట్టినది తప్పంటాం. సో 4th దాన్ని అందరికి ఇస్తున్నాము, 5th అందరికి తీసేస్తున్నాము. అట్లా ఉండకూడదు కదా, ఏదన్నా చేంజ్ ఉండాలనిపిస్తుంది. ఫస్ట్ సెకండ్ లో ఏముంది అన్న, డిఫరెన్స్ ఏం లేనట్టు. 4 కదా ఇచ్చింది సీన్, 5th ఆడవలేదు. 3rd 4th 3rd 4th 3rd లో అందరికి యాక్సెస్ ఇస్తున్నాం, 4th లో అందరికి తీసేస్తున్నాం. 3rd లో ఒక దానికి యాక్సెస్ ఇవ్వలేదు, లాస్ట్ దానికి. 4th లో అందరికి యాక్సెస్ ఇచ్చాడు అనమాట. లేదు, ఏనే అని పెట్టినాడు. సురేష్ ఇచ్చినావా? సారీ, నా వాయిస్ అనేది వినపడుతుందో లేదా నాకు? మీరు ఎవరు రెస్పాండ్ అయితే లేరు. అంటే వినపరాలేదన్నా నువ్వు నీది కట్ చెట్టు కింద బాగానే కూర్చునే పోయి అంటే చెప్తున్నా నెట్వర్క్ అనేది లేదు. సరే, ఇప్పుడు ఇది అనేది ఇంతకుముందు ఎవరు ఆన్సర్ చెప్తున్నారు ఒకసారి చెప్పండి. వీడియో ఆఫ్ చేసుకో. ఒక్క నిమిషం. నేను ఆఫ్ చేసినాను. ఓకే, సరే, ఇది ఒకసారి చూడండి. ఈ రూల్ అనేది ఇప్పుడు ఇందాక ఎవరో చెప్తున్నారు, పేరు గుర్తులేదు. బట్ స్టిల్ అనేది ఇది రైటా కాదా అనేది ప్లీజ్ అందరు ఆన్సర్ చేయండి. మీ స్క్రీన్ ఓపెన్ అవ్వలేదన్నా. ఓకే అన్న. అన్న, మీరు ఏదైతే డ్రాప్ పెట్టారో అదే మిస్టేక్ అన్న, మిగతాదన్నీ యాక్సెప్టెడ్. డ్రాప్ పెట్టింది రాంగ్ అనుకోండి అన్న. ఫస్ట్ సెకండ్ కు డిఫరెన్స్ మళ్ళా ఏముందన్న? screen share సేమ్ చేశాను. ఉన్నట్టున్నాయి. ఓకే. నేను చెప్పినా కదా, అది ఫస్ట్ అనేది వేరే నెట్వర్క్ అనుకోండి అని చెప్పేసి. ఇప్పుడు కనపడుతుందా స్క్రీన్? కనపడుతుంది. ఓకే అన్న. ఇప్పుడు ఈ రూల్స్ అనేది cleanup rule చూడండి. అంటే- ఇప్పుడు ఇది కరెక్టా? లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది క్లారిటీ రావాలి. ఇది క్లారిటీ వచ్చిందంటేనే మీరు నెక్స్ట్ ఫర్దర్ గా అనేది నేను చెప్పిన అర్థమవుతుంది. అట్లా ఓకే అన్న. ఇది కరెక్టా కదా చెప్పాలి అందరు. నేను ఇన్నిసార్లు 10 సార్లు అన్న, ఓన్లీ 4th respond one కావాలి ఒకటి అందరూ. మిస్టేక్ అన్న. నాది 4th one మిస్టేక్, 4th one ఒకటి మిస్టేక్. థర్డ్ది రాంగ్ ఉన్నట్లుందన్న. 3rd 4th మిస్టేక్ ఉన్నాయన్నా. ఓకే, 3rd 4th మిస్టేక్ ఉన్నాయి. ఓకే, అంతేనా? అంతే అన్న.
థర్డ్ ఫోర్త్ అని కాదు, నేను ఇంతకుముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను క్లారిటీ చెప్తాను చూడు. అన్న ఇంతకుముందు ఇట్లా రూల్ పెట్టినాను, ఓకే. ఇప్పుడు ఇంతకుముందు ఈ రూల్ పెట్టినప్పుడు ఎప్పుడైనా ట్రాఫిక్ అనేది ఫైర్ వాల్కి అనేది హిట్ అయినప్పుడు ఫస్ట్ అనేది రూల్స్ అనేది 1 by 1 చెక్ చేసుకుంటూ పోతుంది. ఇప్పుడు మీరు ఇవన్నీ తీసేసారు, ఏం డిఫైన్ చేసినారో అవన్నీ ఆలోచించకండి. ఓకే అన్న ఏవైతే సోర్స్ డెస్టినేషన్ అయితే డిఫైన్ చేసినామో అవి చెక్ చేసుకుంటూ పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను సీనును ఫస్ట్లోనే యాడ్ చేసినాను సోర్స్లో. డెస్టినేషన్ సీనుని ఏదైతే యాక్సెస్ చేయాలనుకుంటున్నానో డెస్టినేషన్ అనేది మెన్షన్ చేస్తాను. యాక్షన్ ఒకవేళ అతనికి సీనుకి యాక్సెప్ట్ చేయాలంటే యాక్సెప్ట్ ఇస్తాను. అప్పుడు సీను ఇప్పుడు ఈ రూల్ ద్వారా వెళ్ళిపోతాడు బయటికి. మళ్ళీ కింద రూల్స్ ద్వారా ఏం చెక్ చేసుకోడు, ఎందుకంటే ఆల్రెడీ ట్రాఫిక్ అనేది ఆల్రెడీ పాస్ అయింది. ఇట్ హాస్ పాస్ త్రూ ఫస్ట్ రూల్, ఓకే. ఇట్ డజంట్ చెక్ ద బిలో రూల్స్. ఫస్ట్ ఇది ఒక క్లారిటీ ఉండాలి. ఇప్పుడు ఈడ చెక్ చేసిన తర్వాత కింద రూల్ అనేది ఏం అవసరం, ట్రాఫిక్ అనేది పోవాల్సిన అయితే అవసరం అయితే ఉండదు, ఓకే. ఓకే అన్న ఓకే. ఓకే ఇప్పుడు అదొక క్లారిటీ ఉండాలి. నెక్స్ట్ రూల్ అనేది ఒకవేళ వేరే యూజర్స్ ఒకవేళ ఫస్ట్ రూల్లో సీను డిఫైన్ చేయలేదు, అప్పుడు ఏం చెక్ చేస్తుంది, ఫస్ట్ రూల్లో చెక్ చేయలేదు అంటే సీను నెట్వర్క్ అనేది యాడ్ చేయలేకపోతే నెక్స్ట్ రూల్లో చెక్ చేసుకుంటుంది. నెక్స్ట్ రూల్ అనేది సీను యాడ్ చేసినాను, అప్పుడు నెక్స్ట్ రూల్ నుంచి ట్రాఫిక్ అనేది పాస్ అవుతుంది. ఇప్పుడు మనం లాగ్స్ చెక్ చేసేటప్పుడు ఏ రూల్ ద్వారా ట్రాఫిక్ అనేది పాస్ అవుతుంది ఏంటి అనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ లాగ్స్ అనే మానిటర్ అనేది ఓపెన్ చేసినప్పుడు ఇప్పుడు మనం లాగ్స్ అనేది చెక్ చేస్తే ఏ రూల్ ద్వారా వెళ్తుంది ట్రాఫిక్ అంటే ఆటోమేటిక్ అప్పుడు సెక్యూరిటీ పాలసీ పైన క్లిక్ చేసి మనం ఇక్కడ యాక్సెస్ కంట్రోల్ పాలసీ ఇక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా రూల్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాక్స్లో ఒక 10 రూల్ ద్వారా సీను పోతా అంటే 10 రూల్లో మనం చెక్ చేసుకొని స్క్రీన్ షాట్ అనేది అతనికి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇది అనేది కాపీ చేయొచ్చు, కాపీ చేసి కాపీ యాజ్ ఇమేజ్ అని కొట్టాం అనుకో ఆటోమేటిక్ కాపీ అవుతుంది. ఇప్పుడు ఆ కాపీ ఇమేజ్ను మనంలో యూజర్కి స్క్రీన్ షాట్ పెట్టినట్టు పెట్టొచ్చు. యాజ్ ఏ వెరిఫైడ్ లాగ్స్ ఆన్ ద ఫైర్ వాల్ ఐ కెన్ చెక్ I see that traffic is passing through this rule number and I am providing the screenshot of which it has configured on the management server అని చెప్పేసి లేకపోతే which it has configured చెప్పేసి పెడతావు. ఒకవేళ ఇది మూడో రూల్ అనేది తప్పు అని, ఈ 3 రూల్ తప్పు ఎందుకు తప్పు అంటే ఇప్పుడు క్లీనప్ రూల్ అంటే ఇక్కడ ఎనీ అన్ని దానిలకు డ్రా పెట్టినావు. ఇప్పుడు ఏది యాక్సెస్ చేసినా కానీ సీనుకి యాక్సెస్ కాదు, సీనుకే కాదు ఎవరికైనా యాక్సెస్ కాదు. ఇప్పుడు నేను ఈడ ఎనీ పెట్టినాను, ఈడేని పెట్టినాను, వాడు ఏం యాక్సెస్ చేసినా ఇక్కడే డ్రాప్ అవుతుంది. అప్పుడు ఫర్దర్ గా ఫోర్త్ రూల్కి ఎందుకు చెక్ చేసుకుంటుంది, అర్థమవుతుందా? ఇప్పుడు ఇది సింపుల్ అనమాట. అన్ని అనేది ఇక్కడే డ్రాప్ అయిపోతుంది ఏం యాక్సెస్ చేసినా అని. ఇక్కడ డ్రాప్ అయితే ఇంకా నెక్స్ట్ ఫోర్త్ రూల్కి వెళ్తాది కదా చెక్ చేసుకోనికి. ఎట్లా వెళ్తాది ఏది నువ్వు ఇక్కడ డ్రాప్ అంటే అయింది నువ్వు కాబట్టి అప్పుడు వెళ్తాది ఎట్లా చెక్ చేస్తానంటే ఎట్లా వెళ్తుంది అంటారా, ఇప్పుడు నీ సోర్స్ అనేది అంటే నీ అక్కడ డెస్టినేషన్ డిఫరెంట్ ఏదైతే యాక్సెస్ ఇక్కడ చేసుకుంటున్నావో ఇక్కడ డిఫరెంట్ హోస్ట్ ప్లస్ సోర్స్ డెస్టినేషన్ డిఫరెంట్ ఉంటే మళ్ళీ రన్ అవుతుంది కదా. సోర్స్ అనేది మళ్ళీ అడుగు క్వశ్చన్. సోర్స్ టు డెస్టినేషన్ ఫోర్త్ అనేది డిఫరెంట్ ఉంటే యాక్సెప్ట్ అవుతుంది కదా. ఎక్కడనా ఇప్పుడు ఫోర్త్ వన్ ఇదే రూల్లో ఇప్పుడు ఇది థర్డ్ వన్ ఎండ్ అయిపోయింది నాకు. సరే ఇప్పుడు ఇదే రూల్లో క్లీనప్ ఎండిపోయిందని అనకూడదు. క్లీనప్ రూల్ అంటేనే ఎనీ ట్రాఫిక్ ఎవరైనా కానీ ఏదైనా యాక్సెస్ చేస్తుందంటే వాడిని డ్రాప్ చేసేసి ఇంకా ఫర్దర్ గా డ్రాప్ చేసేసి అని అంటున్నావు క్లియర్ గా. నువ్వు నిన్ను అలౌ చేయను, నేను అసలు నా ఇంట్లోకి రావాకు అని చెప్పిన ఆల్రెడీ. అలౌ చేసినప్పుడు ఇంకా నువ్వు మళ్ళీ నాకు మా ఇంట్లోకి వస్తానని ఎట్లా చెప్తావు, రావు కదా నువ్వు. మళ్ళీ ఫర్దర్ గా నెక్స్ట్ రూల్ బ్రో అటువంటిప్పుడు మిగతావన్నీ ఇచ్చే అవసరం లేదా, ఫస్ట్ తోటి చాలు కదా. అంటే నేను అనేది ఫస్ట్ నెక్స్ట్ ఏదేది ఫోర్త్ వన్ డిఫరెంట్ రూల్ నెక్స్ట్ four rules ఫోర్త్ ఇచ్చారు వన్ కదా. డిఫరెంట్ రూల్ కాన్ఫిగర్ చేస్తే అది రన్ అవుతుంది కదా. డిఫరెంట్ రూల్స్ అనేది అసలు కాదు, ఇక్కడే ట్రాఫిక్ నువ్వు అది తప్పు కాన్ఫిగరేషన్ అంటాను. అందుకే ఇప్పుడు ఇది ఇట్లా చేయకూడదు. ఇప్పుడు అసలు ఆల్మోస్ట్ ఎప్పటికైనా క్లీనప్ రూల్ అనేది లాస్ట్ లోనే ఉంటుంది. ఇట్లా మధ్యలో ఉండేదనుకో అప్పుడు వాడు కాన్ఫిగరేషన్ తప్పు చేసినాడు ఆటోమేటిక్ గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అనేదానికి ఇది నా జెన్యూన్ ట్రాఫిక్ బై మిస్టేక్ లో ఇప్పుడు సీను ఈడ ఒక రూల్ క్రియేట్ చేసినాడు ఏది ఎనీ డ్రాప్ అనేది. బట్ నా స్టిల్ అనేది ట్రాఫిక్ అనేది జెన్యూన్ ట్రాఫిక్ బట్ అనేది నేను చెక్ చేస్తే అప్పుడు ఎట్లా అర్థమైందంటే సీను ట్రాఫిక్ అనేది 3 రూల్ ద్వారానే తప్పు రూల్ కాన్ఫిగర్ చేయడం వల్ల ఇక్కడ ట్రాఫిక్ పాస్ అవుతుంది. అప్పుడు నేనేం చేయాలి, ఈ 3 రూల్ నుంచి అబోవ్ రూల్ క్రియేట్ చేయాలి. అబోవ్ రూల్ క్రియేట్ చేస్తే అప్పుడు అర్థమైంది ఇప్పుడు ఫస్ట్ ఈ క్లీనప్ రూల్ కంటే ముందు రూల్ చెక్ చేసుకుంటుంది, అప్పుడు అలౌ చేస్తుంది. ఇప్పుడు కిందికి వచ్చినప్పుడు డ్రాప్ అయిపోతుంది. ఇప్పుడు ఈ రూల్ అనేది లాస్ట్ లో ఎప్పుడు మెన్షన్ చేయకూడదు. ఓకేనా? అర్థమైందా? ఓకే 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 ఇది అన్న రూల్స్ కాన్ఫిగరేషన్స్ అనేది మనకు అసలు క్లీనప్ రూల్ అంటే ఇప్పుడు ఒక డెఫినేషన్. ఇది ఇంటర్వ్యూలో ఎవరినైనా అడుగుతాడు, అది ఒకవేళ మేబీ 4 years కి అట్లానే అడుగుతాడు. వాట్ ఈస్ నథింగ్ బట్ ద క్లీనప్ రూల్. ఇప్పుడు ఈ క్లీనప్ రూల్ లో మీ తెలుగులో అనేది డెఫినేషన్ ఏం చెప్తారు?
క్లీనప్ నా రూల్ cleanup అనేది rule లో ఇట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద యాక్షన్ లాస్ట్. ఓకే ఓకే ఒక లాస్ట్ రూల్ అది కరెక్ట్ చెప్పొచ్చు మనం. క్లీనప్ రూల్ వీ నీడ్ టు డిఫైన్ యాజ్ ఎ లాస్ట్ రూల్. ఓకే, తర్వాత దాని నేను తర్వాత చెప్తాను. వచ్చిన క్లీనప్ ఏ రూల్ ఇస్ యాక్షన్ నథింగ్ అనేది బట్ స్టాప్ అవుతుంది. హలో ఓకే, నేను చెప్పండి అన్న. ఓకే నేను చెప్తాను డెఫినేషన్ గుర్తుపెట్టుకోండి. క్లీనప్ రూల్ ఇస్ నథింగ్ బట్ ఇఫ్ ట్రాఫిక్ ఈజ్ నాట్ మ్యాచింగ్. ఏమో నాకు తెలియదు అన్న, నేను ఇప్పుడే ఇచ్చాను ఇక్కడికి. లేదు కాదు. సి ఇఫ్ యూ కెన్ సీ ఆన్ టాప్ ఆఫ్ ద రూల్స్. ఓకే, వాట్ ఈస్ మీనింగ్ బై ద క్లీనప్ రూల్ అంటే క్లీనప్ రూల్ ఉంటే ఫస్ట్ తెలుగు చెప్తాను. ఫస్ట్ 5 రూల్స్లో అలౌ చేయకపోతే ఆటోమేటిక్ అనేది చెక్ చేసుకుంటా, ఒకవేళ ట్రాఫిక్ అని అతనికి డిఫైన్ చేయకపోతే ఆటోమేటిక్ క్లీనప్ రూల్ ద్వారా డ్రాప్ అయిపోతుంది. ఇప్పుడు మనం అతనికి మనం యాక్సెస్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ అనాథరైజ్ పర్సన్ ఇప్పుడు మన ఇంటర్నల్ నెట్వర్క్ లోకి రావాలనుకుంటే ఫస్ట్ అతనికి క్లీనప్ రూల్ ద్వారా డ్రాప్ అవుతుంది. దానికంటే ముందు టాప్ ఆఫ్ ద రూల్ అంటే స్టెల్త్ రూల్ డిఫైన్ చేస్తాము. ఈ స్టెల్త్ రూల్ అంటే ఇది ఇప్పుడు సెకండ్ డెఫినేషన్. ఫస్ట్ క్లీనప్ రూల్ అంటే క్లీనప్ రూల్ ఈజ్ నథింగ్ బట్ ఫస్ట్ ఇట్ చెక్స్ ద ఆన్ టాప్ ఆఫ్ ద రూల్స్ ఇఫ్ ఎనీ ట్రాఫిక్ ఈస్ మ్యాచింగ్ ఆన్ ద టాప్ ఆఫ్ ద రూల్ it will accept that rule, means it will go through that particular to reach the destination. సింపుల్ గా అంతే. ఇప్పుడు క్లీనప్ రూల్ అంటే ఇఫ్ ట్రాఫిక్ ఈస్ నాట్ మ్యాచింగ్ బై ద అబోవ్ రూల్. సింపుల్ గా చూడు, ఇఫ్ ట్రాఫిక్ ఈస్ నాట్ మ్యాచింగ్ బై ద అబోవ్ రూల్స్ ఇట్ డ్రాప్స్ టు ద క్లీనప్ రూల్. సింపుల్ డెఫినేషన్ మీరు చెక్ చేసుకుని చెప్తుంది. ఇఫ్ ట్రాఫిక్ ఈస్ నాట్ మ్యాచింగ్ బై ద అబోవ్ రూల్స్. ఓకేనా, దాంట్లో ఏదన్నా డెఫినేషన్ డిఫికల్ట్ గా ఉందా? ఇంకొకటి మీరు ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, నేను చెప్పేది ఒక లాగా అనేది గుర్తుపెట్టుకోండి. నేను చెప్పే పదాలు అనేది ఎప్పుడు గుర్తుపెట్టుకోకూడదు. అంటే నేను చెప్పేది ఏదో గుర్తుపెట్టుకున్నా అంటే అప్పటికే మర్చిపోతారు. నేను చెప్పేది కాన్సెప్ట్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు క్లీనప్ రూల్ అంటే ట్రాఫిక్ అనేది ఒకవేళ పైన యాక్సెప్ట్ చేయకుండా ఆటోమేటిక్ క్లీనప్ రూల్ ద్వారా డ్రాప్ అయిపోతుంది. ఒకవేళ పైన యాక్సెప్ట్ చేస్తే ఆటోమేటిక్ అలౌ చేస్తుంది పైనే. ఇఫ్ ట్రాఫిక్ ఈస్ నాట్ మ్యాచింగ్ బై ద అబౌవ్ రూల్స్ ఇట్ డ్రాప్స్ టు ద క్లీనప్ రూల్. దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ద క్లీనప్ రూల్. స్టిల్ ఎవరికైనా డౌట్ ఉందా దీంట్లో? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. డౌట్ ఏం లేదు బ్రో. ఇప్పుడు చెప్పాలి. ఫస్ట్ రూల్ మ్యాచ్ అయిందంటేనే సెకండ్ రూల్ కూడా యాక్సెస్ చేస్తుంది. సెకండ్ రూల్ మ్యాచ్ అయిందంటే థర్డ్ రూల్ యాక్సెస్ చేస్తుంది. థర్డ్ రూల్ మ్యాచ్ అయిందంటే ఫోర్త్ రూల్ యాక్సెస్. తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. తప్పు అర్థం చేసుకుంటాం. ఇప్పుడు నీకు ఈ సోర్స్ అనేది డెస్టినేషన్ అనేది నీకు సోర్స్ అనేది నీ గురించి నేను ఈయనే డిఫైన్ చేసినప్పుడు సెకండ్ రూల్ పోదు. ఇప్పుడు నీ గురించి నేను డిఫైన్ చేయకపోతే రెండో రూల్ పోతా అని చెప్పినాను. ఓకే, ఇప్పుడు ఈడ నీ గురించి నీకు డ్రాప్ చేసినప్పుడు ఇంక మూడో రూల్ ఎందుకు పోతుంది? ఇంకా మూడు రూల్ పోదు. ఇంకా ఆల్రెడీ నేను నీకు డ్రాప్ ఇస్తాను. నాకు డ్రాప్ ఇవ్వలేదు, సెకండ్ రూల్ డ్రాప్ ఇవ్వలేదు, కానీ థర్డ్ రూల్కి వెళ్తుంది అంటున్నా. అలా ఫస్ట్ రూల్ యాక్సెస్ చేశారు, సెకండ్ రూల్ పాస్ అయ్యేటట్టు. ఫస్ట్ రూల్ యాక్సెస్ తప్పు మళ్ళీ అడుగు క్వశ్చన్. ఇప్పుడు ఫస్ట్ రూల్ సెకండ్ రూల్కి యాక్సెస్ ఇస్తుంది, సెకండ్ రూల్ థర్డ్ రూల్కి యాక్సెస్ ఇస్తుంది, థర్డ్ రూల్ ఫోర్త్ రూల్కి యాక్సెస్ ఇస్తుంది. అప్పుడు అన్ని పాస్ అయినట్టు కదా. ఫస్ట్ రూల్ సెకండ్ రూల్ కి ఏం యాక్సెస్ ఇచ్చింది అంటారా? అంటే ఏం మాట్లాడుతున్నా నాకేం అర్థం కాలే. ఫస్ట్ రూల్ కి సెకండ్ రూల్ కి ఉండు ఒక్క నిమిషం. నిన్న ఎగ్జాంపుల్ కి తీసుకో. ఫస్ట్ రూల్ లో నేను నీ గురించి డిఫైన్ చేసినాను సోర్స్. ఎవరు మాట్లాడుతున్నారు? సురేంద్ర. ఓకే, ఫస్ట్ రూల్ లో నేను సోర్స్ లో నేను సురేంద్రని యాడ్ చేసినాను. డెస్టినేషన్ అనేది ఒకవేళ ఫేస్బుక్ అనేది ఇచ్చినాను, ఫేస్బుక్ అనేది డెస్టినేషన్ ఇచ్చాను, యాక్సెప్ట్ ఇచ్చినాను. బట్ నువ్వు సోర్స్ అనేది ఫేస్బుక్ కాకుండా జీమెయిల్ యాక్సెప్ట్ చేస్తున్నావు. జీమెయిల్ యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు ఈ ఫస్ట్ సోర్స్ లోనే నేను యాక్సెప్ట్ అవుతుందా? అలా లేదు, జీమెయిల్ కూడా నేను అడుగుతున్నా జస్ట్ అడుగుతున్నాను. ఒకవేళ సోర్స్ అనేది డెస్టినేషన్ అనేది ఫేస్బుక్ డిఫైన్ చేసినాను, బట్ నువ్వు జీమెయిల్ యాక్సెప్ట్ చేస్తున్నావు, అలౌ అవుతుందా కాదా? కాదు. కాకపోతే అప్పుడు నెక్స్ట్ రూల్కి వెళ్తాది. అవుతుంది కదన్నా. ఇప్పుడు అయితే నెక్స్ట్ రూల్కి పోతుంది. ఇప్పుడు నీ గురించి డిఫైన్ చేయకపోతే నేను అదే చెప్తాను. ఇఫ్ ట్రాఫిక్ ఈస్ నాట్ మ్యాచ్డ్ బై ద అబౌవ్ రూల్స్, ఇప్పుడు నీకు ఆటోమేటిక్ ఇప్పుడు ట్రాఫిక్ అనేది నువ్వు యాక్సెస్ చేసేది ఈయన ఏంటంటే కానీ ఈయనే పోతుంది, బయటికి పోతుంది అంటే ఇంటర్నెట్ పోతుంది. ఒకవేళ నువ్వు డిఫైన్ చేయకపోతే కింద రూల్స్ అనేది 1 by 1 చెక్ చేసుకుంటూ పోతుంది. నేను అదే అడిగేది, ఒకవేళ పైదాన్ రూల్లోనే యాక్సెస్ అయ్యింది అనుకో కిందకి వెళ్తుందా అంటున్నా. అంత కిందికి ఎందుకు వెళ్తుంది అంటారా నేను? అక్కడ ఎండ్ అయిపోతుంది. పైన నీకు ఆల్రెడీ చెప్తున్నా కదా. ఇప్పుడు పైన అది కాదు, తప్పు. ఇప్పుడు సోర్స్ అనేది సురేంద్ర గురించి నేను ఇప్పుడు సురేంద్ర ఏం చెప్పినాను మళ్ళీ చెప్తాను. అదే ఎగ్జాంపుల్. సురేంద్ర అనేది
జీమెయిల్ అనేది యాక్సెస్ చేస్తాడు. నేను డెస్టినేషన్లో జీమెయిల్ అనేది పెట్టలేదు. డెస్టినేషన్లో ఏం పెట్టాను, ఫేస్బుక్ మాత్రమే పెట్టాను. అప్పుడు సురేంద్రకి ఏం యాక్సెస్ ఇస్తుంది, ఓన్లీ ఫేస్బుక్ ఫేస్బుక్ మాత్రమే యాక్సెస్ ఇచ్చినట్టు దానికి అర్థము. ఒకవేళ జీమెయిల్ యాక్సెస్ చేస్తుంటే ఇప్పుడు ఈ రూల్ నీకు జీమెయిల్ గురించి నీకు లేదు కదా, అప్పుడు నీకు సెకండ్ రూల్ చెక్ చేసుకుంటుంది. ఒకవేళ సురేంద్ర గురించి